నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ప్రకటించడం జరిగింది అధికారికంగా. మరి అన్ని నియోజకవర్గాలు ఉండగా కూడా ఆయన ఎందుకు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది? అసలేంటి? అలాగే పవన్ కళ్యాణ్ ఎంపీగా అలాగే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి 21 నియోజకవర్గాలు ఉండగా ఆయన పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు? రీజన్స్ ఏంటి? ఎక్కడి నుంచి దిగుతున్నాడు పవన్ కళ్యాణ్, బరిలో ఎక్కడి నుంచి దిగుతున్నాడు అని చెప్పి ఆరాట పడ్డారు. అడుపుబ్బరం అంతా ఎలగెక్కారు. ఏది దమ్ముంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎందుకని చెప్పలేదు మనం విన్నాం. వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ మేరకి ఎలా మాట్లాడారో ఇవాళ కుండ బద్దలు కొట్టాడు. పవన్ కళ్యాణ్ మంచి పెద్ద కుండ ఒకటి తీసి బద్దలు కొట్టి చెప్పేశాడు. ఏమని? పిఠాపురం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డిసైడ్ చేయాల్సింది మెజారిటీ ఎంత. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడా పవన్ కళ్యాణ్? రేపు పొద్దున పిఠాపురం నుంచి థండరింగ్ మెజారిటీతో గెలుస్తాడు. అక్కడ వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగినా డిపాజిట్ గల్లంతే అనేది ఇవాళ సెకండ్ ఎపిసోడ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, డిక్లరేషన్ ఇచ్చేసాడు. ఇప్పటిదాకా ఏమనుకున్నారు? గాజువాక నుంచి పోటీ చేస్తాడా, భీమవరం నుంచి పోటీ చేస్తాడా, తిరుపతి నుంచి పోటీ చేస్తాడా అనుకుని ఆరాట పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ స్పష్టంగా చెప్పేశాడు. ఏమని? పిఠాపురం నుంచే బరిలో దిగుతున్నాను. ఇంకా పార్లమెంటుకి పోటీ చేయడం అనేది ఇంకా ఆలోచించలేదు. ఎంపీగా పోటీ చేయమని తన పైన ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. కేంద్రం నుంచి కూడా తన పైన ఒత్తిడి వస్తుంది అంటూ దానిపైన ఇంతవరకు ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు, కానీ పిఠాపురం నుంచి మాత్రం బరిలో దిగుతున్నాను అన్నాడు. ఏం జరుగుద్దంటారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడంటావు? ఇప్పుడు సినిమా ఎటు తిరుగుద్ది? బంతి తన్నాడు. ఆ బంతి కాస్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పడింది? తాడేపల్లి కోర్టులో పడింది. మరి జగన్మోహన్ రెడ్డి ఒకటే రోజు ఇటు టీడీపీ 34 స్థానాలని అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అలాగే పొత్తులో భాగంగా కడప పార్లమెంట్ లో ఉన్నటువంటి బద్వేలు అలాగే జమ్మలమడుగు బీజేపీకి ఇస్తున్నట్టు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసినట్టు ఒకటేసారి 3 దెబ్బలు తగిలని చెప్పి అనుకోవచ్చంటారా జగన్మోహన్ రెడ్డికి దీని ద్వారా? అంటే దెబ్బ మీద దెబ్బ, కొట్టిన చోటే కొడుతున్నారా? కొట్టిన చోటే కొడుతున్నారా అంటే ఇవేమి గొడ్డల దెబ్బలు కాదు కదా, అవి గొడ్డల దెబ్బలు. ఇవేంటి? ఇది జనం దెబ్బ. ఏది? ఇప్పుడు ఈ కొట్టే దెబ్బ ఇది జగన్మోహన్ రెడ్డి మీద జనం దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ బీజేపీ కానీ. ఇప్పుడు 3 దెబ్బలు దెబ్బ మీద దెబ్బ పడుతుండేసరికి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద ఎవరిని అభ్యర్థిగా నిర్ణయిస్తారు? ఇది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం గారిని దువ్వారు. ఏంటి? ఆయన నేను వైసీపీలో చేరుతున్నాను అని ప్రకటించాడు. ఏం జరిగింది? ఒక 10,000 మందితో పాపం ర్యాలీ ఏర్పాటు చేసుకుని ఒక లెటర్ కూడా వదిలాడు ముద్రగడ పద్మనాభం. నేను ఫలానా షెడ్యూల్, ఫలానా మార్గం గుండా వస్తున్నాను, మీరు మీ భోజనాలు మీరు తెచ్చుకోండి, మీ కార్లు మీరు వేసుకురండి అని చెప్పి ఒక లెటర్ వదిలితే అది కాస్త జగన్మోహన్ రెడ్డికి కన్నెర్రైంది. కడుపు మంట పట్టలేకపోయాడు. ఏమో అంతమంది వస్తే ఎట్లా కుదురుద్ది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భద్రత సమస్య, సీఎం గారి భద్రత అని చెప్పి మళ్ళా ఏం చెప్పారో ఏమో మళ్ళా ముద్రగడ గారు ఇంకో లెటర్ వదిలారు. ముద్రగడ పద్మనాభం జీవితంలో ఇది ఇంతకన్నా ఘోర అవమానం లేదన్నమాట. ఒక ఓపెన్ లెటర్ ఏమో రండి, నాకు సంఘీభావంగా తరలి రండి తాడేపల్లి ప్యాలెస్ కి అని పిలిపించినటువంటి ఆ పెద్ద మనిషిని
వద్దు, వస్తే నువ్వు ఒంటరిగా రా, కండవా కప్పించుకో, సీక్రెట్గా వెళ్ళిపో. అంటే మొన్న ఎలా అయితే చేగుండి హరిరామ జోగయ్య కొడుకుని ఒంటరిగా సీక్రెట్గా పిలిపించుకున్నారో అట్లాగే ముద్రగడ పద్మనాభాన్ని కూడా ఒంటరిగా సీక్రెట్గా పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి కండవా కప్పాలని చూస్తున్నాడు. అంటే రేపొద్దున మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన ముద్రగడనే పోటీకి దించుతాడా? జగన్మోహన్ రెడ్డి అదే కదా సినిమా చూసేది, వాళ్ళు కొట్టుకు వస్తే మనం పండగ చేసుకుందామని కదా. ఇన్నాళ్ళు కూడా ఏది కాపులతో కాపుల్ని తిట్టించటం, కమ్మాళ్లతో కమ్మాళ్ళని తిట్టించటం. మనం చూసాం, ఏ కులపు వాళ్ళని తిట్టించాలన్నా ఆ కులం నాయకుడినే పంపుతాడు. చంద్రబాబుని తిట్టాలన్నా, లోకేష్ని తిట్టాలన్నా ఎవరిని దించుతాడు? వంశీని దించుతాడు, నానిని దించుతాడు, కొడాలి నాని. జగన్ స్విచ్ నొక్కుతాడు, కొడాలి నాని దగ్గర బల్బ్ వెలుగుద్ది, అతను అమ్మన బూతులు తిట్టిపోతాడు. పవన్ కళ్యాణ్ తిట్టాలంటే ఎవరినో వాడతాడు, పేరుని నానిని వాడతాడు. జగన్ స్విచ్ నొక్కుతాడు, పేరు నాని దగ్గర లైట్ వెలుగుద్ది, పేరు నాని బూతులు తిట్టిపోతాడు. అలర్ట్ అయిపోద్ది అనమాట బటన్ నొక్కగానే. అంటే ఎలా కుల చిచ్చు రగిలించాలి? ఇన్నాళ్ళు ముద్రగడ పద్మనాభం మీద లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు పొంగుకొచ్చింది జగన్ కి? ఇన్నాళ్ళు చేగండి హరిరామ జోగయ్య మీద లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు పొంగుకొచ్చింది జగన్మోహన్ రెడ్డికి? హరిరామ జోగయ్య గారు అబ్బాయిని పిలిపించుకుని మరీ కండవా కప్పాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు పద్మనాభం గారిని ర్యాలీతో నువ్వు వద్దు, ఇంతమందితో రావడానికి వీల్లేదు, నువ్వు ఒక్కడే వచ్చి కండవా కప్పించుకెళ్ళు అన్నాడంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇక రేపొద్దున మరి పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో ఓడించడం కోసం ఎన్ని ఎత్తులేస్తాడు, ఎన్ని జిత్తులేస్తాడో చూడాలి. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎమ్మెల్యేగా కానీ కాకుండా కూడా అని వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి మనకి ఎప్పుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు? అంటే ఈ రోజు మరి పిఠాపురం అసెంబ్లీ కంటెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఇంకా ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసడానికి సిద్ధంగా లేడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇచ్చింది 2 ఎంపీ సీట్లలో ఆల్రెడీ మరి మచిలీపట్నం వల్లభనేని బాలసవర్ని ప్రకటించిన ఇది చూసాం. ఇప్పుడు బాలసవర్కి అక్కడ ఇవ్వకుండా మరి అక్కడ తను కంటెస్ట్ చేస్తే కుదరదు. పిఠాపురం నుంచి తను కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఎంపీగా వేయాలనుకుంటే ఎక్కడ వేయాలి? కాకినాడలోనే వేయాలి. అలాంటిది మరి కాకినాడ బరిలో దిగుతాడా అనేది డౌట్ అన్నమాట. తను ఇంకా ఒక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుద్ది? మొత్తం పార్లమెంట్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు ఒక పోటీ నడుస్తుందమ్మా. కుప్పంలో చంద్రబాబుకి ఎక్కువ మెజార్టీ వచ్చుద్దా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజార్టీ వస్తుందా? నువ్వు చెప్పు. ఏంటి ఎవరికి వచ్చిందంటావు? ఇద్దరు మధ్య అగ్ర నేతలు ఇద్దరి మధ్య పోటీ పెట్టుకున్నారు అనమాట. నీ మెజార్టీ ఎక్కువ, నా మెజార్టీ ఎక్కువ. ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీకి వద్దాం. అదేంటంటే తెలుగుదేశం పుట్టిన తర్వాత 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 9 ఎన్నికలు జరిగితే, రేపటిది 10వ, ఒక 4 సార్లు తెలుగుదేశం గెలిచింది. ఇప్పుడు మొన్న ఇండిపెండెంట్ గా కూడా వర్మ గెలిచాడు. వర్మకి ఇండిపెండెంట్ గా ఎంత మెజార్టీ వచ్చింది? 48,000 ఓట్ల మెజార్టీ వచ్చింది ఇండిపెండెంట్ గా వేస్తే. కాకపోతే ఇప్పుడు మరి వర్మ యొక్క కదలికలు చూడాలి. ఏది? జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు కదా, అందరికీ గేలం వేస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ చంద్రబాబు పిలిచి మాట్లాడారు, త్యాగాలకు సిద్ధంగా ఉండమని పిలిపించారు. ఇది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు కాదు, ఇది వర్మే పోటీ చేస్తున్నట్టుగా భావించాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వర్మకి మళ్ళా ఒక గౌరవం, గుర్తింపు ఉంటుందని కూడా ఆయన మాట్లాడినట్టుగా మనం వింటున్నాం, మీడియాలో చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం నుంచి ఇండిపెండెంట్ గా మళ్ళా జగన్మోహన్ రెడ్డి మరొకరిని ప్రలోభపరిచి దించుతాడా? ముద్రగడ పద్మనాభాన్ని తన క్యాండిడేట్ గా ప్రకటిస్తాడా? ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుకి టికెట్ ఇస్తాడా? ఎలా పవన్ కళ్యాణ్ ని మరి అభ్యర్థిగా నిలబెడతాడు అనేది వాళ్ళ అందరి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న.
అవును. సో, మరి పిఠాపురం మంగళ్ కంచుకోట. మంగళగిరి నుంచి ఈయన ఎప్పుడైతే చెప్పండి. పిఠాపురం కంచుకోట. హ్మ్. ప్రజారాజ్యం నుంచి కూడా అక్కడ వంగా గీత గెలిచారు చిరంజీవి పార్టీ తరఫున. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అక్కడ కంటెస్ట్ చేస్తే నల్లేరు మీద నడక. ఇక నువ్వు హ్మ్. పందాలు వేసుకోవటమే. ఏది బెట్టింగ్ రాయుళ్ళు ఆల్రెడీ దిగుంటారు. ఓకే. ఆ? హ్మ్. జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక పెట్టుంటాడు. ఆయనకి ఇదే పని. హ్మ్. ఏంటి బెట్టింగ్ల కింగ్ అన్నమాట. బెట్టింగ్ల హ్మ్. డాన్ అంటారు. ఎవరు అనిల్ ఓకే. కుమార్ యాదవ్ హ్మ్. ఆల్రెడీ నర్సరాపేటలో కంటెస్ట్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు మీద బెట్టింగ్ జరగదు. పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత? ఓకే. గతంలో వచ్చిన మెజారిటీల కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందా రాదా? గతంలో వర్మకి 48,000 మెజారిటీ వచ్చింది. హ్మ్. గతంలో వర్మకి 98,000 ఓట్లు వచ్చాయి. అంటే 1,00,000 ఓట్లు కొట్టాడు దగ్గర దగ్గర. హ్మ్. మరి పవన్ కళ్యాణ్ కూడా 1,00,000 ఓట్ల మెజారిటీ వస్తుందా? 1,00,000 ఓట్లు కొడతాడా? రకరకాల పందాలు బెట్టింగ్ రాయుళ్ళు ఆల్రెడీ బిగినయ్యారు. అవును. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇలా అనౌన్స్ చేశారో యాస్ ఎమ్మెల్యేగా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని అధికారికంగా వైసీపీ శ్రేణుల్లో కూడా చాలా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి పథకాలకు రూపకల్పన జరుగుతూనే ఉంది.